ఈ రకం వచ్చేసి ఇది 1-6 అండి. ఇది కాల పరిమితి వచ్చేసి 135 రోజులు అట్లా ఉంటుందన్నమాట. వరి కోత దశ వచ్చిందాక కూడా పచ్చగానే ఉంటుందన్నమాట ఈ వరి. అంటే ఇప్పుడు ఇది దాదాపుగా 120 రోజులు కాల పరిమితిలో ఉందండి ఇప్పుడు ఇది. అయితే ఇది ఈ దశలో చూస్తే ఏమైందంటే కొంచెం తాలుకంకి అట్లా వచ్చిందండి. ఇది వాతావరణ పరిస్థితుల్లో కారణంగా కొంచెం అక్కడక్కడ తాలు కంకిగా వచ్చిందండి ఇది. అయితే ఈ ఈ సంవత్సరానికి వచ్చేసి ఎండాకాలం పంటగా మేము ఇది సాగు చేసామన్నమాట. ఇది ఈ పంట చాలా ఆశాజనకంగా ఉందండి. ఇది కొంచెం బాగుందండి ఇది. ఈ 1-6 వచ్చేసి ఈ పచ్చిగా ఉన్నప్పుడు మనము వడ్లు అది అమ్ముకుంటే మంచి కాటా అది వచ్చేదానికి అవకాశం ఉందండి. అయితే ఇది పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం కరపచ్చి మీద కోసుకుంటే చాలా మంచిగా ఉంటుందన్నమాట. బాగా డ్రై అయితే ఈ కాటాకి వచ్చేటటువంటి ఉండదన్నమాట. అయితే ఇది మేము కొంచెం కరపచ్చి మీదనే పొలం అది కోపిచ్చామండి. హార్వెస్టరు దాదాపుగా 4 రోజులు తిరిగితే కానీ రాలేదన్నమాట. సో, ఇది చూడండి బాగుంది. ఈ వెరైటీ మంచిగుందండి. అయితే మేము ఇది ఎదజల్లేటటువంటి పద్ధతులని ఆశ్రమించామనమాట. ఆ రకంగా ఇది మనం చల్లటం వల్ల మంచి దిగుబడి వచ్చిందని చెప్పేసని సంతోషం అనేది ఉంది. కాకపోతే ఏందంటే చూడండి చాలా బాగుంది. కంకి కూడా చాలా పారేసిందనమాట. ఈ రకంగా ఉందనమాట. అయితే ఇది గవర్నమెంటు కొంచెం స్పీడప్ చేసి కొనుక్కు కొంటే గవర్నమెంట్ కొంటే కొంచెం గిట్టుబాటు ధర వచ్చేసి కొంచెం లాభంగా ఉండేదన్నమాట. అయితే గవర్నమెంటు చాలా డిలే చేయటం వల్ల ప్రైవేట్‌గా అమ్ముకునేదానికి పరిస్థితి ఏర్పడిందండి. మాకు ప్రైవేట్ అంటే దాదాపుగా 11.80 1200 రేటు ఆ విధంగా అమ్మామండి. అంటే ఇది వచ్చేసి 48 బస్తాలు అట్లా దిగుబడి వచ్చిందండి. ఒక్కొక్క సాట అయితే 50 బస్తాలు దిగుబడి కూడా వచ్చింది. మంచి ఆశాజనకంగా ఉందండి ఇది ఈ సంవత్సరం. అయితే అండి నేను ఇది ఎదజల్లేటటువంటి పద్ధతిని ఆశ్రయించాము కదా! కొంతకాలం నుంచి మేము ఇదే పద్ధతిని ఆశ్రయిస్తున్నాము. అయితే కలుపు బెడద అది ఉంటదా అని చెప్పేసని అనుకుంటారు. కాపోతే ఏందంటే మేము 25 రోజులకి కలుపు పూర్తిగా నివారణ చర్యలు చేసుకుంటామండి. ఆ తర్వాత వచ్చేసి ఇది 1-6కి 2 సార్లు మాత్రమే మందు కొట్టామండి. చాలా బాగుంది ఈ వెరైటీ. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.